మార్గము మనకి ఎవరికి వద్దు. హల్లెలూయా. ఎందుకంటే మేము నీతిని మారేస్తే మళ్ళా ఆ ప్రసన్నత మేము పాల్గొనేస్తాం. హల్లెలూయా. నీతివంతులైతే మేము మారిపోతే ఆ ప్రసన్నత ఏమైతుంది, మేము పాల్గొట్టుకుంటాం. దాని నుంచి వాళ్ళ మార్గము పట్టుకొని పోయేందుకు చాలా ఇబ్బంది ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సదాకాలము జీవించే దేవుడు అయినాడు. హల్లెలూయా. యా టైంలో కూడా నువ్వు యేసయ్యా అంటే నువ్వు చాలు నీ జొత్తులనే ఉండంత దేవుడు మన దేవుడు అయినాడు. హల్లెలూయా. నీ కష్టంలో నీ కన్నీళ్ళ దేవుడాన్ని నీకు రెండు చేయి పైకెత్తి దేవుడానికి నువ్వు చేయి పైకెత్తి దేవుని దగ్గర ప్రార్థించేదైతే ఖచ్చితంగా దేవుడు మనకి నడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీతివంతుల మార్గంలో యేసు ప్రభు మన జొత్తులో ఉంటాడు. హల్లెలూయా. మేము నీతివంతుల ఈ మార్గం అనేసి యేసు ప్రభు మనకి భూమి పైన వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. లోకంలో ఉండే జనానికి రాలేదు మనకైనా యేసు ప్రభువునికి వచ్చిందారు. హల్లెలూయా. నిన్న ఒక రోజు యాలో కొంచెం వేరేకడ పోయినే. హల్లెలూయా. నిన్న వేరేకడ పోయినప్పుడు అందరూ బాగుంటారే, మళ్ళీ ఆపత్తిగా వచ్చేటప్పుడు అందరూ కార్లో ఉండాలంతా ఇట్లా నామాలు పెట్టుకొని వచ్చినారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను వాళ్ళని చూసి ఒకే మాట అనిస్తే, సార్ పోయేటప్పుడు అందరూ బాగుంటారు కదా సార్, ఇప్పుడు సార్ ఏం ఇలా ఉంటారు అనిస్తే. హల్లెలూయా. పోయేటప్పుడు అందరూ బాగుంటారు కదా సార్, ఇప్పుడు ఏం సార్ ఇలా ఉంటారు అంటారు. హల్లెలూయా. మన ప్రసన్నతని దేవుడు మన దగ్గర పీకనంలో వేరే వాళ్ళే పెట్టలేదు సాధ్యం. హల్లెలూయా. మన బ్రైట్నెస్ ని ఎవరు తీసుకునే అయ్యేదో, దేవుడు మన బ్రైట్నెస్ తీసేకయ్యేదో వేరే లోకంలో ఉండే కార్యాన్ని మనలో బ్రైట్నెస్ తీసేకి సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మన బ్రైట్నెస్ దేవుడు మనకి పెట్టింటాడో, మన ప్రసన్నత దేవుడు పెట్టింటాడో, వేరే వచ్చి మనకి మసి పూస్తారు మన బ్రైట్నెస్ పైన. హల్లెలూయా. మన కార్యాన్ని దేవుని చేత ఒప్పిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి కార్యాలు జరిపిస్తారు. హల్లెలూయా. ఎప్పుడు ఆ ఎలుగాగి ఉండాలనేసి యేసుక్రీస్తుంది, యేసు ప్రభుది మనకి ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు సదాకాలం ఎలగాలనేసే ఆత్మ ఆలోచన ఉంటుంది. అయితే మనిషి అంటే అలా ఉంటుందా? అలా ఉండడానికి సాధ్యమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మనిషిలో వాళ్ళు ఎంత మాత్రం ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు మనిషిలో వాళ్ళు ఎంత మాత్రమో దేవుడిని మేము బిగ్గేకి పట్టుకునే దేవుడు మనకి కార్యాలు మేము జరిగించే బిడ్డలే మేము మారదా. హల్లెలూయా. అప్పుడే మనకి దేవుడు యాదాత్ర మార్గం చూపించడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. కింద చదవండి 4:5. ದುಷ್ಟರು ಹಾಲಾಗಿ ಕಾದು ಗಾಳಿ ಬಡಿದುಕೊಂಡು ಹೋಗುವ ಗಾಳಿ ಕೊಚ್ಕೊಂಡು పోదు కదా, ಒಟ್ಟಿನಂತಿದ್ದಾನೆ. అలాగే ఒట్టు ఉంటుంది కదా, సిప్ప. ಆದ್ದರಿಂದ ಮನುಷ್ಯನು ದುಷ್ಟನು ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಯಲ್ಲಿಯೂ ಪಾಪಾತ್ಮನು ನೀತಿವಂತರ సభಯಲ್ಲಿ నిలుವುದಿಲ್ಲ. ఆమేన్. హల్లెలూయా. నీతివంతులు ఉండే జాగాల దుష్టునికి ఏముంటుంది? జాగం ఏమైనా ఉంటుందా? పరిశుద్ధమైన స్థలంలో అశుద్ధ కార్యం ఉంటుందా? ఉండే సాధ్యమే లేదు. ఏమైనా చేసుకొని వాడు వెళ్ళిపోయిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మీకు మాట్లాడుతూ ఎవరితో ఏమైంది? పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉంటే ఈ కార్యం మనకి పట్టేద్దు. ఎప్పుడు పట్టేద్దో అప్పుడేమైతుంది? నిలుచుకోవడానికి సాధ్యం లేదు. హల్లెలూయా. అలాగే పోయిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దుష్టుడు వాళ్ళు ఒట్టుకు తెలుసు కదా, ఈ నెల్లు ఒట్టు తెలుసా? రాగుల భీమ్ తెలుసా? భీమ్ ఉంటుంది కదా, పైన ఏమంటారు చెప్తారు? పట్టు. ఆ పట్టు ఉంటా కదా, అట్లా అదేమైతుంది? గాడి వస్తే అట్లాగే దుష్టుడు మనకి విరుద్ధంగా చేయమని కార్యం చేసకపోతే ఆ పట్టు మాత్రమే గాలికి కొట్టుకొని పైస్తుందంట. హల్లెలూయా. అలాగే మనకి ఎవరే ఏమే కానీ మనకి విరుద్ధంగా వస్తే నిలిచేది దుష్టుడు. హల్లెలూయా. గాలికి పట్టుకుపోతుందా, అట్లాగే కొట్టుకొని పైస్తుంది. హల్లెలూయా. అలాగే నీతివంతుల మార్గంలో నడిగా మేము నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు 33 సంవత్సరంలో మనకైనా వాళ్ళు వచ్చి వాళ్ళు మాదిరిని చూపించి పారి దాన్ని మేము ఫాలో చేయాలి. ఫాలో చేయకపోతే వ్యత్యాసమే లేకుండా అయిపోతుంది. హల్లెలూయా. వ్యత్యాసం కావాలంటేనే మేము ఫాలో చేయాలి. హల్లెలూయా. రెండో వాక్యం ఇదే,
ಯೆಹೋವನ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಆನಂದ ಪಡುವವನಾಗಿ ಅದನ್ನೇ ಹಗಲಿರುಳು ಧ್ಯಾನಿಸುವವನು ధన్యను. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రాన్ని జ్ఞానం ప్రార్థన చేసి దాన్నే అగలు ఇల్లు ధ్యానించేవాళ్ళు ధన్యుడు అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ జ్ఞానం చేయాలంట, ప్రార్థన చేయాలా, అప్పుడే మేము ధన్యులయ్యే సాధ్యము. 24 hours మొబైల్, 24 hours టీవీ ఆన్ చేసుకుని ఒక సీరియల్ అయితే ఇంకో సీరియల్, ఒక రీల్స్ అయితే ఇంకొక రీల్స్, ఒక ప్రోగ్రామ్ అయితే ఇంకొక ప్రోగ్రామ్ చూసుకుంటే అవుతుందా? ధన్యులైతే అవుతారేనా? సాధ్యం లేదు. ధన్యులయ్యేకి మన కార్యాన్ని యేసు ప్రభు చేతికిచ్చి వాళ్ళే మేము ఏర్పడించకపోతే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హల్లెలూయా. ధన్యులు అన్న దానికి ఈ లోకంలో ఉండే సర్టిఫికేట్ మనకి వద్దు, పరలోకంలో ఉండే సర్టిఫికేట్ మనకి కావాలంటే మేము యేసు క్రీస్తు చెప్పిన మాటని మేము ఏర్పడించిపోవాలి. అప్పుడే మనకి ఓ సర్టిఫికేట్ సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఇంకొక వాక్యం చదువు, ఆదికాండం తీసుకోండి. 28 15 చదవండి. ಇದಲ್ಲದೆ నేను ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದು నీ జೊತೆలో ఉండి ನೀನು ಹೋಗುವ ಎಲ್ಲಾ ಸ್ಥಳಗಳಲ್ಲಿ నువ్వు పోయేంత అన్ని జాగల్ల ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡಿ తిరిగి ಈ ದೇಶಕ್ಕೆ ಬರಮಾಡುತ್ತೇನೆ. ಈ ದೇಶಕ್ಕೆ ಬರಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ನಿನಗೆ ಹೇಳಿದ್ದನ್ನೆಲ್ಲ నేను నీ చెప్పిన మాటంతా నెరవేರಿಸಿದ ಹೊರತು నెరవేర్చి అంతా జరిగించే వరకు ಬಿಡುವುದೇ ಇಲ್ಲ ಅಂದನು. విడిసేదే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి చెప్పినంత మాట నెరవేరుతనుక నేను విడిసేదే లేదంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన మాట ఒక మనుషులు ప్రామిస్ చేసి ఒక మనుషులు మాటిచ్చి తొప్పుకొనిస్తారో, ఓడిపోయిస్తారో, అడ్రస్ రాకుండా పోయిస్తారో, మళ్ళీ ఆడిపోయింటే ఈడిపోయింటే మర్చిపోయిస్తే నెక్స్ట్ టైం చూసుకుంటామంటారు. అయితే దేవుడు నేను ఇచ్చిన నీకు మాట నడిసే తనక నేను ఇష్టదే లేదు అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు మనకి ఇచ్చిండే మాట అది. హల్లెలూయా. ఎప్పుడు ఓడిపోయేకి సాధ్యమే లేదు, ఎప్పుడు మారిపోయేకి సాధ్యమే లేదు, ఎప్పుడు చేంజ్ అయ్యేకి సాధ్యం లేదు, ఎప్పుడు దాంట్లో అశుద్ధ కార్యం వచ్చేందుకు చేంజ్ సాధ్యమే లేదు. ఎందుకంటే ఆతడు ఇచ్చిండే మన కార్యం. హల్లెలూయా. ఆతడు ఇచ్చిన కార్యంలో గొప్పదైంది. హల్లెలూయా. దానినే మనుషులు వెనకపోదండి, మనుషులు వెనకపోదండి, దేవుడు వెనకపోదండి. నేను ఎప్పుడెప్పుడు నేను చెప్తానో నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈడి దాకా నేను దాన్నే చెప్తాను. హల్లెలూయా. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, పిల్లలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరే కానీ నా ఎందుకు వస్తే నీకు వంకుంటుంది. ఆతల వెనుక మీకు పోవాలా. హల్లెలూయా. అప్పుడే మీకు పరలోకం చూపించడానికి దాగుంటుంది. హల్లెలూయా. ಇನ್ನೊಂದ್ಸರಿ ಓದಿ ಆ ವಾಕ್ಯ. ಇದಲ್ಲದೆ ನಾನು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದು నీ జొతల ఉండి ನೀನು ಹೋಗುವ ಎಲ್ಲಾ ಸ್ಥಳಗಳಲ್ಲಿ నువ్వు పోయేంత అన్ని స్థలంలో ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡಿ తిరిగి ಈ ದೇಶಕ್ಕೆ ಬರಮಾಡುತ್ತೇನೆ. ఈ దేశಕ್ಕೆ మళ్ళా వస్తాను. ನಾನು ನಿನಗೆ ಹೇಳಿದ್ದನ್ನೆಲ್ಲ నేను నీకు చెప్పిందంతా నెరవేరిಸಿದೆ ಹೊರತು నెరవేరే తనక ಬಿಡುವುದೇ ಇಲ್ಲ ಅಂದನು. ఇచ్చేదే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడుంది నేను నీకు నీ జొతలో ఉండి నీ పోయో దావులంతా నీ జొతలో ఉండి తిరిగా నీ దేశానికి మళ్ళా వచ్చి నేను చెప్పిన మాట అంతా నెరవేరుతంక నేను ఇడిసదే లేదు దీన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా మన యేసుక్రీస్తుడు. హల్లెలూయా. ఇలాగే మనకి ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడు లోకంలో లేదు. హల్లెలూయా. ఎవరు మనకి ఇచ్చేవాళ్ళు లేదు. కర్తడైన యేసుక్రీస్తు మాత్రమే మనకి ఇచ్చే సాధ్యము. హల్లెలూయా. ఎన్నో ఇప్పుడు కార్యాలు చూడాలంటే లోకంలో ఎన్నో కార్యాలు నాశనం అయిపోతుంది. హల్లెలూయా. నాశనం కాకుండా ఉండేదంటే యేసుక్రీస్తు వాక్యం మాత్రమే. హల్లెలూయా. అతని మాటలు మాత్రమే నాశనం కాకుండా ఉండేది. హల్లెలూయా. సైతాను నువ్వు నేనని ఈడ్తంక వాడు తిరుగుతూనే ఉంటాడు, మన చెత్తనే తిరుగుతూ ఉంటాడు. అయితే ఎందుకో సహాయం లేకుండా ఏమికి వానికి పెరిగేకి లేకుండా వానికి ఏమి సహాయం లేకుండా అలాగే పడిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఏమైనా ఎదుగుతాడో, ఏమైనా ఎదిగి ఏం చేస్తాడో
మనకి కిందికి దొబ్బలాని కాస్తనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి మేము ఏం చేయాలంటే ఎప్పుడు మేము ప్రార్థన చేసే బిడ్డలై మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే బిడ్డలైతే మారితేనే మనకి దేవుడు మనకి బలమాగా వాడుకుంటాడు. హల్లెలూయా. కీర్తన ఫస్ట్ 6లో ఏం చెప్తుంది? ಯೆಹೋವನು ನೀತಿವಂತರ ಮಾರ್ಗವನ್ನು ರಕ್ಷಿಸುವವನು, ఆమేన్. ದುಷ್ಟರ ಮಾರ್ಗವು ನಾಶವಾಗುವುದು. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 6వ వచనం చెప్తుంది, నీతివంతుల మార్గాన్ని రక్షిస్తాను, దుష్టుల మార్గము నాశనమవుతుంది అని. హల్లెలూయా. హల్లెలూయా. మేము నీతివంతుల మార్గం దేవుడు మనకి రక్షించాలంటే మేము దుష్టులు చావలపోతే మేము వదిలేయాలా. హల్లెలూయా. దుష్టుని వెనుక మేము పైది వదిలేయాలా. మన కార్యం ఏముందో, మన ఇంటిది ఏముందో, మన ఫ్యామిలీ ఏముందో, మన సంసారం ఏముందో అంతే మేము చూసుకోకపోతే యేసు ప్రభుని కనుక్కొని మాకు ఉపయోగమే లేకుండా అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎలాగే నీ నీతి ఉంటున్నా మారిండవో, నువ్వు ఎలాగ మంచి దావాలను పోతున్నావో అదే మార్గంలో ఇంకొకరిని మీరు చూపియాలా. హల్లెలూయా. ఇంకొకరిని చూపియాలా. నువ్వు ఏం తింటావో అదే ఇంకొకటి ఇప్పించి, నీ చేతిలో దేవుడు ఏం చెప్తావు అది నీకు చెప్పి వాళ్ళకి ఇప్పించి వాడిని ఇంకొక దావి చూపియాలా. హల్లెలూయా. పరలోక దావి చూపించే బిడ్డ మేము మారితేనే మనకి పరలోక రాజ్యంలో స్థలం దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన నేరం అనుకరించిన ప్రార్థన చేస్తాం.